గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు గుడ్ హెల్త్. సంతానలేమితో బాధపడుతున్నారా? ఇన్ఫెర్టిలిటీ సమస్యను ఎలా అధిగమించవచ్చు? పీసీఓడి సమస్యకు కారణాలేంటి? దీనికి ఎటువంటి చికిత్స అందుబాటులో ఉందో మనకు తెలియజేయడానికి వెటర్నరీ డాక్టర్ స్ఫూర్తి గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ డాక్టర్, గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఎస్ డాక్టర్, ముందుగా చెప్పండి, ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం ఉంది అని అసలు ఎప్పుడు పరిగణించాలి అండ్ దీనికి రీజన్స్ ఏంటి? సో ఒక కపుల్ 1 year నుంచి మ్యారేజ్ అయిన తర్వాత అంటే పిల్లలు కావాలి, పిల్లల కోసం ట్రై చేస్తున్నారు, 1 year నుంచి ఎటువంటి ప్రొటెక్షన్ అనేది యూజ్ చేయకుండా గర్భనిరోధక మాత్రలు కానివ్వండి లేదంటే కాండమ్స్ కానివ్వండి ఎలాంటి ప్రొటెక్షన్ యూజ్ చేయకుండా 1 year నుంచి ట్రై చేస్తున్నారు, అయినా ప్రెగ్నెన్సీ రావట్లేదు అన్నదాన్ని ఇన్ఫర్టిలిటీ అంటారండి, అంటే సంతానలేమి అని అంటారు. సో అందరికీ 1 year అని కాదండి, ఒకవేళ సైకిల్స్ ఇర్రెగ్యులర్, పీరియడ్స్ అనేవి ఇర్రెగ్యులర్గా ఉన్నాయి, అసలు రావట్లేదు, 3 months 4 monthsకి ఒకసారి వస్తుంది, లేదంటే ఏజ్ చాలా ఎక్కువ అంటే 35 years కన్నా ఎక్కువ ఉంది వైఫ్ ఏజ్ అన్నప్పుడు, ఇలాంటి కండిషన్స్లో ఒక 6 months వరకు ట్రై చేసి అప్పటికి ప్రెగ్నెన్సీ రాకపోతే హాస్పిటల్కి చూపించుకోమంటాము, సో దట్ ఇవాల్యుయేషన్ అనేది చేయించుకోవడానికి. డాక్టర్, అయితే ఇన్ఫర్టిలిటీ రావడానికి రీజన్స్ ఏంటి? సో కారణాలు చూసుకున్నట్టయితే అది డివైడ్ చేస్తామండి, అంటే ఆడవాళ్ళలో ఒక 30% ఆఫ్ కాజెస్ ఆడవాళ్ళలో చూస్తుంటాము, ఒక 30% కాజెస్ మగవాళ్ళలో ఉంటాయి, అండ్ ఒక 20% కాజెస్ బోత్ అంటే ఆడవాళ్ళలో అండ్ మగవాళ్ళలో ఉంటుంది. ఒక 10% మాత్రం అన్నీ బాగుంటాయి, టెస్ట్ చేసినప్పుడు అన్నీ బాగుంటుంది, ఎటువంటి ప్రాబ్లం ఇద్దరిలో కనిపించదు, బట్ స్టిల్ 1 year 2 years అయినా ప్రెగ్నెన్సీ రావట్లేదు, దీన్ని ఇన్ఫర్టిలిటీ అని అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ అంటారండి. సో ఆడవాళ్ళలో చూసుకున్నట్టయితే ఒక మోస్ట్ కామన్గా చాలా కామన్గా చెప్పేది ఏంటి అంటే ఈ పీసీఓడి అని విని ఉంటారు, పాలిసిస్టిక్ ఓవేరియన్ డిజీజ్ లేదంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ అంటారు. ఇందులో ఏంటంటే ఎగ్ డెవలప్ అవ్వదు అసలు. సో ఇది ఈ మధ్య కాలంలో చూస్తున్న కండిషన్స్లో చాలా కామన్గా కనిపిస్తుంది. ఇది కాకుండా ఎగ్స్ అనేవి కంప్లీట్గా తగ్గిపోవడం, ఏజ్ తక్కువగా ఉన్నప్పుడే ఎగ్స్ కూడా తగ్గిపోతూ ఉంటాయి. నార్మల్గా ఏంటంటే మెనోపాజ్ వచ్చే వరకు ఎగ్స్ అనేవి తగ్గడం చూస్తుంటాం, కానీ ఇటువంటి కండిషన్స్లో కొంచెమంది ప్రీమెచ్యూర్ ఓవేరియన్ ఫెయిలియర్ అంటారు. సో వాళ్ళకి 20sలోనే లేదంటే 30sలోనే ఎగ్స్ అనేవి కంప్లీట్గా తగ్గిపోతూ ఉంటాయి. ఇది ఒక కాజెస్గా చెప్పొచ్చు. లేదు అన్నప్పుడు నెక్స్ట్ ట్యూబల్ ఫ్యాక్టర్ అండి, అంటే ట్యూబ్లో ఒక సైడ్ కానివ్వండి 2 సైడ్ కానివ్వండి బ్లాక్స్ ఉండడం, లేదంటే నీరు చేరడం, లేదంటే అడేషన్స్ అంటే లోపల అతుకుల్లాగా ఉండి సరిగ్గా పనిచేయకపోవడం అనేది చూస్తుంటాము. అండ్ దానికి కారణాలు మళ్ళీ వేరే చాలా ఉంటాయి, అందులో ఇన్ఫెక్షన్స్ మోస్ట్ కామన్గా చెప్తూ ఉంటాము. ఇదేమి కాదు అన్నప్పుడు ఒవేరియన్ ఎండోమెట్రియోసిస్ అంటే గర్భసంచి లోపట ఉండాల్సిన పొర గర్భసంచి బయట ఓవరీస్ మీద కానివ్వండి లేదంటే వేరే ట్యూబ్స్ దగ్గర కానివ్వండి ఉంటే దాన్ని ఎండోమెట్రియోసిస్ అంటారు. సో అదొక కామన్ కాజ్గా చెప్పొచ్చు. అండ్ గర్భసంచి అసలు బాగాలేదు అంటే లోపల ఏమైనా పెద్ద పెద్ద గడ్డలు ఫైబ్రాయిడ్స్ లాగా ఉన్నాయి, లేదంటే లోపల అతుకులు ఉన్నాయి, లైనింగ్ సరిగ్గా లేదు అనేది ఆడవాళ్ళలో చూస్తుంటాం. అదే మగవాళ్ళలో చూస్తే సీమెన్ అనాలిసిస్ టెస్ట్ చేసినప్పుడు కౌంట్ లేదంటే మొటిలిటీ శాతం అంటే కదలే కణాల శాతం చాలా తక్కువగా ఉంది. దానికి కాజెస్ చాలా ఉంటాయండి, మళ్ళీ వెరికోసీల్ అని లేదంటే ఏదైనా సర్జరీస్ అయినా కూడా బరువు ఎక్కువ ఉన్నా అధిక బరువు ఉన్నా, సో ఇవన్నీ కాజెస్ మగవాళ్ళలో చూస్తుంటాం. ఎస్ డాక్టర్, ఇన్ఫర్టిలిటీకి వన్ ఆఫ్ ద రీజన్ పీసీఓడి అండ్ పీసీఓఎస్ అన్నారు కదా, అసలు అంటే ఏంటి? సో పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ అంటే ఇది జనరల్గా అందరికీ అర్థమయ్యే భాషలో చెప్పాలంటే అందరూ పేషెంట్స్ అంటుంటారు నీటి బుడగల సమస్య ఉంది అండి అని. సో ఇదేంటి అంటే ఇదొక సిండ్రోమ్ అండి, అంటే ఇట్ కెన్ ఎఫెక్ట్, దీనిలో వెరైటీ ఆఫ్ సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఉంటాయి. డిజీజ్ అంటే అదొక బాడీలో ఏ పార్ట్నైనా ఎఫెక్ట్ చేయొచ్చు. ఎందుకు వస్తుంది అని అడిగినప్పుడు అయితే జనరల్గా చాలా కామన్ అంటే ఈ మధ్య కాలంలో చూస్తున్నట్టయితే జెనెటిక్ కాజెస్ అనేవి చాలా కామన్గా చెప్పొచ్చు. అండ్ మల్టీఫ్యాక్టోరియల్ అంటే ఇది ప్రాబ్లం అని క్లియర్గా చెప్పలేకుండా ఎన్వైరన్మెంటల్ అంటే మన చుట్టూ లైఫ్ స్టైల్ డిజార్డర్ లాగా చెప్తున్నామండి దాన్ని. సో ఎస్ డాక్టర్, అయితే ఈ పీసీఓడి ప్రాబ్లం ఇప్పుడు మీరు అన్నట్టుగా చాలా కామన్గా చూస్తున్నాము, ప్రతి ఇంట్లో ఒకరు అన్నట్టుగానే ఉంది కదా, అయితే ఇది రావడానికి రీజన్స్ ఏమై ఉంటాయి దాదాపుగా? సో అదే అండి, ఆల్మోస్ట్ ఒక 100% విమెన్లో చూస్తే ఒక 20% అంటే 15 to 20% ఆఫ్ విమెన్లో ఇది కనిపిస్తుంది. సో కాజ్ అన్నట్టు ఇందాక నేను చెప్పినట్టు మల్టీఫ్యాక్టోరియల్ కాజెస్ అండి, అంటే నార్మల్గా ఏమవుతుందంటే ఈ పీసీఓడి ఉంది రావచ్చు అనే వాళ్ళలో మగవాళ్ళలో ఉండే హార్మోన్స్ అంటే ఆండ్రోజన్స్ అని అంటారు, అవి ఆ శాతం ఎక్కువగా ఉంటుంది ఇది వచ్చే వాళ్ళలో. అది కాకుండా ఇన్సులిన్ అనే హార్మోన్ ఏంటంటే నార్మల్గా తినే ఆహారాన్ని ఎనర్జీలా కన్వర్ట్ చేసేది. సో అది సరిగ్గా పనిచేయకపోకుండా అది ఎక్కువైపోయి ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది ఇంకొక కాజ్ లాగా చూస్తాము. అండ్ లోకల్గా ఓవరీస్లో హార్మోన్స్ అనేవి ఇంబ్యాలెన్స్గా ఉంటాయి, అంటే నార్మల్గా ప్రొడ్యూస్ అవ్వాల్సిన హార్మోన్స్ ఎగ్ డెవలప్ అయ్యి రిలీజ్ అవ్వడానికి నార్మల్గా ఏమేమి హార్మోన్స్ ఉండాలో ఆ హార్మోన్స్ అనేది ఇర్రెగ్యులర్గా ఉంటాయి. సో ఇవి కామన్ కాజెస్. ఇవన్నీ ఎందుకు వస్తాయి అని అంటే మళ్ళీ దానిలో ఇందాక నేను చెప్పినట్టు జెనెటిక్ కాజెస్ అండ్ మల్టీఫ్యాక్టోరియల్ ఎన్వైరన్మెంటల్ కాజెస్ చెప్పొచ్చు అండి.
ఎస్ డాక్టర్, అయితే ఈ పీసీఓడి ప్రాబ్లమ్ని అసలు ఎంత సీరియస్గా తీసుకోవాలి అండ్ ఇలానే ప్రొలాంగ్ అవుతూ ఉండి లాంగ్ టర్మ్లో ఉంటే ఎలాంటి హెల్త్ ఇష్యూస్ వస్తాయి? సో మంచి క్వశ్చన్ అండి. యాక్చువల్గా అదే చాలా మంది ఓన్లీ పిల్లల కోసమో లేదంటే ఓన్లీ పీరియడ్స్ కోసమే అన్నట్టు చూస్తుంటారు దాని ట్రీట్మెంట్స్ అనేది. కానీ కాదండి, చెప్పినట్టు ఇందాక ఇది ఒక లైఫ్ స్టైల్ డిజార్డర్. ఇదేంటంటే ఒకసారి చిన్నపిల్లలు కూడా రావచ్చు, జస్ట్ పీరియడ్స్ స్టార్ట్ అయిన వాళ్ళకి అడాలసెంట్ ఏజ్ గ్రూప్ అంటారు. సో వాళ్ళలో కూడా ఈ ప్రాబ్లం చూస్తున్నాము. ఈ ప్రాబ్లం ఆ ఏజ్ నుంచి కంప్లీట్ మెనోపాజ్ వచ్చే ఏజ్ దాకా ఎప్పుడైనా ఎఫెక్ట్ అవ్వచ్చు. సో అలా దాన్ని సరిగ్గా ట్రీట్ చేయలేదు అన్నప్పుడు లాంగ్ టర్మ్ కాన్సిక్వెన్సెస్ ఇలా చూసినట్టయితే బాడీలో ఎటువంటి ఆర్గన్ అయినా ఎఫెక్ట్ చేయొచ్చండి. ఇందాక నేను చెప్పిన కాజెస్ ప్రకారం అది దానిలోంచి రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటంటే హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. క్రానిక్గా అంటే చాలా ఇయర్స్ నుంచి ఆ పీసీఓడి సరిగ్గా ట్రీట్ చేయలేకపోయినా లేదంటే అట్లనే ఉన్నా కూడా లాంగ్ టర్మ్గా వాళ్ళకి ఫ్యూచర్లో హార్ట్ అటాక్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అలానే స్లీప్ ఏప్నియా అంటారండి, అంటే పడుకున్నప్పుడు గురకలాగా ఉండడము, సరిగ్గా నిద్ర పట్టకపోవడము, అలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. అండ్ ఎండోమెట్రియల్ క్యాన్సర్ అది వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. కొన్ని ఇయర్స్ నుంచి ఆ ఎండోమెట్రియల్ లైనింగ్ అనేది సరిగ్గా లేకుండా థిక్గా ఉన్నప్పుడు అలా కంటిన్యూస్గా ఉంటుంది, థిక్ అయిపోయి నియోప్లాస్టిక్ అంటే క్యాన్సర్ వచ్చే ఛాన్స్ కూడా లాంగ్ టర్మ్గా కాన్సిక్వెన్సెస్ ఉండొచ్చండి. ఎస్ డాక్టర్, అయితే పీసీఓడికి ఇన్ఫర్టిలిటీకి ఎట్లాంటి సంబంధం ఉంది? సో ఎగ్జాక్ట్లీ అండి. సో పీసీఓడి ఇందాక నేను చెప్పినట్టు ఆ హార్మోన్స్ అనేవి ఇంబ్యాలెన్స్ ఉంటాయి దీనిలో. అలా ఉండడం వల్ల నార్మల్గా ఒక అమ్మాయికి నార్మల్గా డే 2 నుంచి డే 14 వరకు ఒక ఎగ్ అనేది డెవలప్ అవ్వడం స్టార్ట్ అవుతుందండి. డే 14కి ఆ ఎగ్ రిలీజ్ అయ్యి నార్మల్గా ఒకవేళ ప్రెగ్నెన్సీ వస్తే ప్రెగ్నెన్సీ రావడం, లేదంటే పీరియడ్ రావడం, ఇంకొక నెక్స్ట్ 14 డేస్లో పీరియడ్ రావడం చూస్తాం. పీసీఓడిలో ఏమవుతుందంటే ఈ కండిషన్ ఉన్న వాళ్ళకి అసలు ఎగ్స్ అనేవి డెవలప్ అవ్వడం చూడం. చాలా ఎగ్స్ ఉంటాయి ఈ కండిషన్ ఉన్న వాళ్ళలో, చాలా చిన్న చిన్న నీటి బుడగల్లాగా చాలా ఉంటాయి. కానీ అందులోంచి ఏ ఒక్క ఎగ్ అనేది డెవలప్ అవ్వకపోవడం అది మెయిన్ రీజన్ అండి. సో అలా ఎగ్ అనేది డెవలప్ అవ్వట్లేదు కాబట్టి వాళ్ళకి అసలు పీరియడ్స్ అనేవి సరిగ్గా రావు. అండ్ పీరియడ్స్ వచ్చినా కూడా ఆ ఎగ్ అనేది సరిగ్గా డెవలప్ అవ్వదు కాబట్టి ప్రెగ్నెన్సీ అనేది రాకపోవడం చూస్తూ ఉంటాం. ఎస్ డాక్టర్, అయితే పీసీఓడి ప్రాబ్లం అయితే చాలా కామన్గా చూస్తూ ఉంటాం అండ్ చాలా వరకు అయితే సీరియస్గా తీసుకోరు కదా, అసలు ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉంటాయి దీనికి? సో పీసీఓడి అని చెప్పినట్టు వాళ్ళ ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ సిమ్టమ్స్ ఏంటనేది చూస్తామండి. ఈ కండిషన్ ఉన్న వాళ్ళలో మెయిన్గా చాలా కామన్గా మా దగ్గరకు వచ్చేది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పీరియడ్స్ అనేవి సరిగ్గా రావట్లేదు, టాబ్లెట్స్ వేసుకుంటే కానీ రావట్లేదు, అసలు మాకు పీరియడ్సే సరిగ్గా రావట్లేదు కాబట్టి ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఉండదు అని కంప్లైంట్స్తో కొంతమంది వస్తారు. ఇంకొకరేమో ఇన్ఫర్టిలిటీ అనే కంప్లైంట్స్తో ఇంకొంతమంది వస్తారు. సో అలా ఎటువంటి కంప్లైంట్స్తో వాళ్ళు వస్తున్నారు అనేవి చూసుకోవాలండి. సో ఒకవేళ వాళ్ళకు ప్రాబ్లం అనేది ఓన్లీ పీరియడ్స్ రెగ్యులరైజ్ చేయించుకోవడం అనే అలాంటి కంప్లైంట్స్ ఉంటే వాళ్ళకి ఫస్ట్ చెప్పేది ఇద్దరికి బేసిక్లీ ఫస్ట్ చెప్పేది లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అండి. దట్ ఈస్ ద మెయిన్ ట్రీట్మెంట్ ఫర్ పీసీఓఎస్. సో లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అంటే ఏమేమి చేయొచ్చు అని అన్నప్పుడు అట్లీస్ట్ ఒక 5 to 10% ఆఫ్ వెయిట్ లాస్. సడన్గా ఒక 10 kgs 15 kgs తగ్గమని చెప్పమండి. ఒక 5% వాళ్ళు ఉన్న వెయిట్కి ఒక 5 to 10% అన్న వెయిట్ లాస్ అయితే జనరల్గా హార్మోన్స్ అనేవి రెగ్యులరైజ్ అవ్వడం చూస్తుంటాము. అలా కాకుండా కొంచెం ఎనర్జీ అంటే జంక్ ఫుడ్ అనేది తక్కువ చేయడము, హెల్దీ డయట్ తీసుకోవడం, ఫ్రెష్ ఫ్రూట్స్ ఫ్రెష్ వెజిటబుల్స్ అలాంటివి ఎక్కువ తీసుకోమని చెప్తుంటాము. ప్లస్ డైలీ ఎక్సర్సైజ్ అనేది తప్పనిసరిగా చేయాలని చెప్తుంటామండి. ఒక అట్లీస్ట్ ఒక 1/2 an hour to 1 hour ఒక 10,000 steps per day అన్న నడవగలిగితే, అలా ఎక్సర్సైజ్ చేయగలిగితే కూడా ఈ చేంజెస్ అనేవి హార్మోనల్ బ్యాలెన్స్ అనేది చూడడం జరుగుతుంది. సో ఇవేవి పని చేయలేదు, ఇవి అన్ని చేస్తున్నా కూడా ఇంకా పీరియడ్స్ సరిగా రావట్లేదు అన్నప్పుడు వాళ్ళకి 21 days పిల్స్ అనేవి పెడతామండి. అలా ఒక 3 to 6 cycles పెట్టొచ్చు. లేదు కంప్లైంట్స్ వాళ్ళకి పిల్లల కోసం చూస్తున్నాము, పిల్లలు కావాలి అని అనుకున్న వాళ్ళకి ఈ లైఫ్ స్టైల్ చేంజెస్తో పాటు వాళ్ళకి టాబ్లెట్స్ ఉంటాయండి. అంటే ఎగ్ ఇందాక నేను చెప్పినట్టు వాళ్ళకి ఎగ్ సరిగా పెరగదు అని చెప్పాను. సో ఎగ్ పెరగడానికి వాళ్ళకి టాబ్లెట్స్ ఇస్తాము. ఒక 5 days టాబ్లెట్స్ ఇచ్చి ఫాలిక్యులర్ స్టడీ అనేది చూస్తాం. ఆ టాబ్లెట్స్తోని వాళ్ళకి ఎగ్ అనేది డెవలప్ అవ్వడం స్టార్ట్ అయితే దాన్ని ట్రాక్ చేసి ఎప్పుడు రిలీజ్ అవుతుందో అనేది చూసి మనం అలా ఒక 5 to 6 cycles సజెస్ట్ చేయొచ్చు. ఒకవేళ ఆ టాబ్లెట్స్ కూడా సరిగ్గా పని చేయట్లేదు, టాబ్లెట్స్ ఇచ్చినా కూడా ఎగ్ పెరగట్లేదు అన్నప్పుడు నెక్స్ట్ ఆప్షన్ లాగా ఇంజెక్టబుల్స్ అంటే హార్మోనల్ ఇంజెక్షన్స్ ఉంటాయి, అవి ఇవ్వడం జరుగుతుంది. జనరల్గా ఈ 2 tablets ప్లస్ ఇంజెక్షన్స్తోని చాలామంది రెస్పాండ్ అవుతారు. సో ఇలా రెస్పాండ్ అయిన వాళ్ళకి ఒక 6 cycles అలా చూడొచ్చండి. 6 cycles తర్వాత కూడా ప్రెగ్నెన్సీ రావట్లేదు అన్నప్పుడు నెక్స్ట్ ఆప్షన్ లాగా ఐయుఐ చెప్తాము, ఒక 3 to 6 cycles. దాంతో కూడా రావట్లేదు అన్నప్పుడు లాస్ట్ ఆప్షన్ లాగా ఐవీఎఫ్ చెప్తామండి. ఎస్ డాక్టర్, కాల్ తీసుకుందాం. మోయిన్ గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? రైట్, ఓకే డాక్టర్, అయితే ఈ పీసీఓడి ప్రాబ్లం ఉన్నవాళ్ళు అసలు రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సో వాళ్ళకి కూడా అదే చెప్తామండి. అంటే లైఫ్ స్టైల్ చేంజెస్, ఎప్పుడైనా హెల్దీ లైఫ్ స్టైల్ అనేది అలవర్చుకోవడం అనేది బెటర్ అండి. సో
ఒకవేళ అలా అనిపిస్తుంది అధిక బరువు అనేది, అంటే బరువు అనేది మనం నార్మల్ వెయిట్ దానిలో పెట్టుకోవాలి. అంటే మరీ తక్కువగా ఉండడం లేదంటే చాలా ఎక్కువ ఉండడం, రెండు రాంగ్. నార్మల్గా 18 to అంటే బిఎంఐ చూస్తాం, అందులో నార్మల్ బిఎంఐ రేంజ్లో ఉండడానికి ప్రయత్నించాలి. అది చాలా ఇంపార్టెంట్ జనరల్గా, బికాస్ బరువు పెరగడం అనేది చాలా కామన్గా ఈ ప్రాబ్లమ్స్ అనేది లీడ్ చేస్తుంది. సో బరువు అనేది రెగ్యులర్గా పెట్టుకోవాలి, అంటే కరెక్ట్గా పెట్టుకోవాలి. దాంతోపాటు నేను ఇందాక చెప్పినట్టు లైఫ్ స్టైల్ చేంజెస్ అనేవి చేస్తుంటే ఇవన్నీ రాకుండా ప్రివెంట్ చేయొచ్చు. డాక్టర్, అయితే ప్రైమరీ ఇన్ఫర్టిలిటీ అండ్ సెకండరీ ఇన్ఫర్టిలిటీ అంటారు కదా, అసలు అంటే ఏంటి? సో ప్రైమరీ ఇన్ఫర్టిలిటీ అంటే అసలు ప్రెగ్నెన్సీస్ రాలేదు, పెళ్ళై ఎన్ని ఇయర్స్ అయినా సరే, ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నాము, 10 years 15 years లేదంటే 2-3 years అయినా సరే ప్రెగ్నెన్సీస్ ఒక్కసారి కూడా రాలేదు అనే దాన్ని ప్రైమరీ ఇన్ఫర్టిలిటీ అంటారండి. అదే సెకండరీ ఇన్ఫర్టిలిటీ అంటే ప్రెగ్నెన్సీస్ వచ్చాయి, అది ఇదర్ నార్మల్ ఫుల్ టర్మ్ ప్రెగ్నెన్సీ అయినా కావచ్చు, లేదంటే అట్లీస్ట్ ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చి అబార్షన్ అయింది అంటే ఒకసారి ప్రెగ్నెన్సీ వచ్చింది అనే వాళ్ళని సెకండరీ ఇన్ఫర్టిలిటీ అంటారండి. మళ్ళీ ప్రెగ్నెన్సీ ట్రై చేస్తున్నా రావట్లేదు అనేదాన్ని సెకండరీ ఇన్ఫర్టిలిటీ అంటారు. ఎస్ డాక్టర్, చాలా వరకు చూసుకుంటే రిపీటెడ్ అబార్షన్స్ ఇంతకు ముందుతో పోల్చుకుంటే ఇప్పుడు ఎక్కువ చూస్తూ ఉన్నాం కదా, అసలు ఈ రిపీటెడ్ అబార్షన్స్ ఎందుకు అవుతాయి? సో రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్ అంటే 2 or 3 అబార్షన్స్ అనేవి కంటిన్యూస్గా 3 or more అబార్షన్స్ అవుతున్నాయి అనే కండిషన్ రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్ అంటారండి. సో అసలు ఎందుకు అనేది చూసినప్పుడు ఫస్ట్ అసలు ఇది ఏ ట్రైమిస్టర్లో అవుతుంది అనేది చూసుకుంటుంటాం. సో ఫస్ట్ ట్రైమిస్టర్ అంటే ఫస్ట్ 3 monthsలో అవుతుందా ప్రెగ్నెన్సీ, అంటే ఈ అబార్షన్ అనేది ఫస్ట్ 3 monthsలో అవుతుందా, లేదంటే నెక్స్ట్ 3 months అంటే 4, 5, 6 monthsలో అవుతుందా అనేది చూసుకోవాలి. ఒకవేళ ఫస్ట్ మంత్స్లో అవుతుంది, ఫస్ట్ ట్రైమిస్టర్ ప్రెగ్నెన్సీ లాస్ రికరెంట్గా ఫస్ట్ 3 monthsలోనే పోతుంది ప్రెగ్నెన్సీ అంటే కామన్ కాజెస్గా క్రోమోజోమల్ అనామలీస్ అనేవి చూస్తుంటామండి. సో ఒకవేళ బేబీ అనేది అంటే మదర్ ఫాదర్ ఇద్దరు జెనెటిక్ కండిషన్ బాగున్నా కూడా వాళ్ళిద్దరు తర్వాత ఎంబ్రియో ఏదైతే ఫామ్ అయిందో దాని జెనెటిక్ ఇది బాగాలేనప్పుడు నార్మల్గా ప్రెగ్నెన్సీ లాసెస్ అవుతూ చూస్తుంటాం. ఆల్మోస్ట్ 60 to 70% ఆఫ్ కాసెస్ ఇవే ఉంటాయి, అంటే జెనెటిక్ అబ్నార్మాలిటీస్ అనేవి కామన్గా చెప్తాం. ఇవి లేదు అన్నప్పుడు థైరాయిడ్ లేదంటే షుగర్ అన్కంట్రోల్డ్గా ఉంది కంప్లీట్గా, లేదంటే రక్తం చాలా తక్కువగా ఉంది, హిమోగ్లోబిన్ లెవెల్స్ చాలా తక్కువగా ఉన్నాయి, అంటే మదర్ కండిషన్ బాగాలేదు ప్రెగ్నెన్సీకి అనే కండిషన్స్లో కూడా ప్రెగ్నెన్సీ లాసెస్ చూస్తూ ఉంటాము. లేదు నెక్స్ట్ ఏంటంటే కొన్ని సిండ్రోమ్స్ ఉంటాయండి, అంటే దీనిలో ఏమవుతుందంటే రక్తం చిన్న రక్తనాళాల్లోంచి రక్తం గడ్డగట్టడం చూస్తుంటాము, దానివల్ల బేబీకి రక్త సరఫరా సరిగా అవ్వకుండా ప్రెగ్నెన్సీ లాసెస్ చూస్తుంటాం. సో ఈ టెస్ట్ అనేవి చేస్తుంటే మనకు తెలుస్తుంది, ఒకవేళ ఆ ప్రాబ్లం ఏమైనా ఉంది అంటే దానికి తగ్గట్టు టాబ్లెట్స్ సరిపోతుంది ఆర్ ఇంజెక్షన్స్ ఇవ్వాల్సి వస్తుంది. ఇదేమీ కాదు అన్నప్పుడు ఇమ్యూనాలజికల్ కాజెస్ చూస్తుంటామండి, అంటే మదర్ వూంబ్ వచ్చిన బేబీని రిజెక్ట్ చేస్తుంది. సో అలా ప్రివెంట్ చేయడానికి కొన్ని ఇంజెక్షన్స్ దానికి కూడా ప్రివెంట్ చేయడానికి పెట్టొచ్చు. ఇది ఫస్ట్ ట్రైమిస్టర్లో మోస్ట్ కామన్గా చెప్తుంటాం. అదే సెకండ్ ట్రైమిస్టర్లో చూసినట్టయితే గర్భసంచి బాగలేదు లేదంటే గర్భసంచి ముఖద్వారం బాగలేదు అన్నప్పుడు సెకండ్ ట్రైమిస్టర్ లాసెస్ ఎక్కువ చూస్తుంటాం. అంటే నార్మల్గా గర్భసంచి అనేది ట్రయాంగిల్ షేప్లో ఉండాలి, అలా లేదు, అలా లేకుండా నార్మల్గా 2 tubes నుంచి మిక్స్ అయ్యి అది గర్భసంచి అనేది ఫామ్ అవుతుంది. అలా 2 tubes బాగానే ఉన్న మధ్యలో ఉన్న లేయర్ డిసపియర్ అవ్వకుండా అలానే ఉంటే సెప్టేట్ యూట్రస్ అంటారండి. అదేమన్నా ఉందా, లేదంటే ఒకటే ట్యూబ్ ఉంది ఇంకొక ట్యూబ్ మిస్ అయింది కంప్లీట్గా అంటే యూనికార్నియేట్ యూట్రస్ లేదంటే బైకార్నియేట్ యూట్రస్, ఇలా కొన్ని కండిషన్స్ ఉంటాయి. గర్భసంచి అనేది అందులో సరిగ్గా స్ట్రెచ్ అయ్యే కెపాసిటీ దానికి ఉండదు. అలా ఉన్నప్పుడు ఏంటంటే రికరెంట్గా వాళ్ళకి 4th month 5th month 6th month ఆ టైంలో అబార్షన్స్ అనేవి చూస్తుంటాం. సో అలా ఏమన్నా ఉన్నాయా అనేది టెస్ట్ చేసుకోవాలండి. ఎస్ డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. మల్లేష్ గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి చెప్పండి. మేడం నమస్కారం. నమస్తే అండి, చెప్పండి. మేడం మా మ్యారేజ్ అయ్యి 15 years అవుతుంది. 15 years అండి? అవును మేడం. ఓకే. అయితే మాకు మ్యారేజ్ అయ్యి 15 years అవుతుంది. మేము చాలా హాస్పిటల్ తిరిగినాము, కాలేదు మేడము. కాకపోతే మాకు స్పెర్మ్ కౌంట్ వచ్చేసి 10% ఉంది. ఓకే. ఐవై దాకా మస్తు 6 times ట్రై చేసినాము. ఓకే. అది కాలేదు మేడం. కాకపోతే మా ఆవిడ వయసు వచ్చి 20 years ఉంటాయి. ఓకే. కాబట్టి మస్తు హాస్పిటల్ తిరిగినాము, డబ్బులు చాలా ఖర్చు పెట్టుకున్నాము. సో మీ హాస్పిటల్ పేరు చెప్పారు మాకు, ఇట్లా మా రిలేషన్, అందుకు ఆలోచన వస్తుంది మేడం, ఏం చేయాలి? యా షూర్ అండి. ఆల్రెడీ 15 years అవుతుంది అంటున్నారు కాబట్టి, అండ్ కొంచెం కౌంట్లో కూడా కొంచెం ఇష్యూస్ కనిపిస్తున్నాయి. ఆల్రెడీ దానికి ఐవే తీసుకున్నా అంటున్నారు కాబట్టి, ఆల్రెడీ 6 cycles ఆఫ్ ఐవే తీసుకున్నాక కూడా ప్రెగ్నెన్సీస్ రావట్లేదు అంటే ఇప్పుడు మీ కండిషన్లో బెస్ట్ ఆప్షన్ అనేది ఐవీఎఫ్ఏ చెప్పొచ్చండి. దానిలో సక్సెస్ రేట్ అంటే మీ ఆవిడ ఏజ్ 28 years అంటున్నారు, ఒకసారి మీ ఆవిడ స్కాన్ చూసుకొని దానిలో ఎగ్ ఎలా ఉంది, ఎగ్ కౌంట్ ఎలా ఉంది అవన్నీ చూసుకొని, ఎగ్ యూట్రస్ ఎలా ఉంది అవి చూసుకొని అవన్నీ బాగానే ఉన్నాయి, ఓన్లీ ఆ కౌంట్ ఒకటే ఇష్యూ అన్నప్పుడు సక్సెస్ రేట్ అనేది బాగుంటుందండి. 50% వరకు చెప్పొచ్చు.
ఎస్ డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. రాణి గారు, ఎస్ చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి చెప్పండి. డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. నేను హాస్పిటల్కి వెళ్ళాను. అంటే ప్రెగ్నెన్సీ వచ్చాక టెస్ట్ చేసుకున్నాను అనమాట. ఓకే. అయితే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది, కాకపోతే ఒక 10-15 days లో డేట్ కంప్లీట్ 15 days లో మళ్ళీ నాకు నార్మల్ గా బ్లీడింగ్ వచ్చేస్తుంది. ఓకే. ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ వస్తుంది. అలా ఎన్నిసార్లు అయిందండి? అట్లా 2-3 times అయింది. మళ్ళీ మధ్యలో లాస్ట్ టైం ఈ టైం కాకుండా లాస్ట్ టైం లో చెక్ చేయించుకుంటే డాక్టర్ కన్సల్ట్ అయ్యాను. ఓకే. అయితే తను ఏమంది అంటే హార్ట్ బీట్ రాలేదు అని చెప్పేసి అంది. అంటే స్కాన్ లో బేబీ కనిపించిందని చెప్పారు. బేబీ కనిపించింది, హార్ట్ బీట్ రావట్లేదు అని చెప్పేసి అని అన్నది. హార్ట్ బీట్ రావట్లేదు అని డిసప్పాయింట్ తో మేము ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చినాక కూడా 1 day or 2 days అనుకుంటా ఓకే బ్లీడింగ్ వచ్చేసింది. మీ ఏజ్ ఎంత అండి ఇప్పుడు? ఇప్పుడు 28 years. సో అలా అబార్షన్స్ అంటే మీరు ఫస్ట్ చెప్పినట్టు ఓన్లీ బ్లడ్ యూరిన్ టెస్ట్ లేదంటే బ్లడ్ టెస్ట్ లో ప్రెగ్నెన్సీ వస్తుంది, బట్ స్కాన్ వరకు అంటే స్కాన్ అనేది వెంటనే అడ్వైస్ చేయము. ఒక 2 weeks తర్వాత స్కాన్ చేసే వరకు కూడా ఆగట్లేదు, ఆ లోపే బ్లీడింగ్ అయిపోతుంది అనే కండిషన్ని బయోకెమికల్ ప్రెగ్నెన్సీ అంటారండి. సో ఆ బయోకెమికల్ ప్రెగ్నెన్సీ ఒక 2 times చెప్పారు, అండ్ ఒకసారి స్కాన్లో కూడా బేబీ కనిపించింది, అబార్షన్ అయింది అని చెప్పారు. కాబట్టి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకసారి ఇవాల్యుయేషన్ చేయించుకోవడం బెటర్ అండి. అంటే ఏమన్నా ప్రాబ్లమ్స్, హార్మోనల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా, లేదంటే ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయనేది చూడాలి. ఒకవేళ అలా ఏం లేదు అన్నప్పుడు ఎగ్ పెరగడానికి టాబ్లెట్స్ ఇచ్చి ప్రెగ్నెన్సీ ట్రై చేయొచ్చు. ప్రెగ్నెన్సీ మీరు ఒకసారి ఎగ్ రిలీజ్ అయింది అన్న తర్వాత సెకండ్ హాఫ్ ఆఫ్ ద సైకిల్లో లూటియల్ ఫేజ్ సపోర్ట్ అని చెప్తామండి. సో ఒక్కొక్కసారి ఏంటంటే ఆ హార్మోన్ అనేది తక్కువ ఉన్నప్పుడు కూడా ఇలా రికరెంట్గా మీకు స్కాన్ వరకు కూడా వెళ్లకుండా ముందే బ్లీడింగ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో అలా ప్రివెంట్ చేయడానికి దాన్ని ప్రెగ్నెన్సీ సపోర్ట్కి ఒక హార్మోన్ పెడతాము, అలాంటిది అడ్వైస్ చేయొచ్చు. అంటే ఒకసారి మీరు హాస్పిటల్ కనుక డాక్టర్ని కనుక మీట్ అయినట్టయితే అలా ఏమన్నా పెట్టి చూస్తే ప్రెగ్నెన్సీ అనేది కంటిన్యూ అవుతుంది అనేది కూడా చూడొచ్చు. రికరెంట్గా ప్రెగ్నెన్సీ లాస్ అవుతుంది అంటే ఇందాక నేను చెప్పినట్టు కాజెస్ ఏమవుతున్నాయి అనేది అది ఇవాల్యుయేట్ చేసుకోవాలండి. దాన్ని బట్టి మనం ఇంజెక్షన్స్ కానివ్వండి, టాబ్లెట్స్ కానివ్వండి అడ్వైస్ చేస్తాం ఒకసారి ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చాక. మళ్ళీ అట్లా ప్రెగ్నెన్సీ లాస్ అవ్వకుండా ప్రివెంట్ చేయడానికి ఈ ఆప్షన్స్ ఉన్నాయండి. ఎస్ డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. కుమార్ గారు, ఎస్ చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి. మేడం అంటే మా మ్యారేజ్ 5 years అయింది మేడం. ఓకే. మిస్సెస్ కి నాకు 10 years డిఫరెన్స్ మేడం. ఓకే. అయితే తనకి మెన్సెస్ అనేవి అవ్వలేదు మేడం, కంటిన్యూస్ గా 3 years నుంచి అవ్వట్లేదు అని చెప్పి డాక్టర్ చూపించాము. ఓకే. చూపిస్తే చెక్ చేసిన తర్వాత తను ఆల్రెడీ మెనోపాజ్ స్టేజ్ కు వచ్చేసింది అని చెప్పారు మేడం. తన ఏజ్ ఎంతండి ఇప్పుడు? 27 మేడం. ఓకే. అంటే తను ఏంటంటే ఈవెన్ టెస్టులు చేసిన తర్వాత ఈవెన్ తను మెచ్యూర్ అవ్వకపోయి ఉండొచ్చు అని లేదనుకుంటే. అంటే తనకి 3 years ముందు పీరియడ్ రెగ్యులర్ గా ఉండేవంటనా అండి? అంటే అది యాక్చువల్ మేము అబ్జర్వ్ చేయలేదు మేడం. తను చెప్పడం అయితే మాత్రం 3 years వరకు అయింది, తర్వాత నుంచి అవ్వట్లేదు అనేది తను చెప్పడం మేడం. సో అసలు అంటే 2 conditions ఉన్నాయండి. ఒకటేమో కంప్లీట్ గా పీరియడ్స్ అసలు రాలేదా, లేదంటే పీరియడ్స్ ఫస్ట్ బాగానే ఉండి ఇప్పుడు కంప్లీట్ గా స్టాప్ అయిందా అనేది చూసుకోవాలండి. అందులో మళ్ళీ కాజెస్ డిఫరెంట్. అసలు ఫస్ట్ పీరియడ్సే సరిగ్గా రాలేదు, పుట్టినప్పటి నుంచి ఇప్పటివరకు సరిగ్గా పీరియడ్స్ పెద్ద మనిషి సరిగ్గా అసలు అవ్వలేదు అన్నప్పుడు దాని కాజెస్ ఏంటి అంటే ఏమన్నా జెనెటిక్గా ఏమైనా ప్రాబ్లం ఉందా అనేది చూసుకోవాలి, లేదంటే యూట్రస్ అనేది షేప్ లేదంటే బయటకు వచ్చే ద్వారాలన్నీ బాగానే ఉన్నాయా లేవా అనేది చూసుకోవాలి. ఒక్కొక్క కండిషన్స్లో కొన్నిసార్లు యూట్రస్ అనేది సరిగ్గా ఉండదు, చాలా చిన్నగా ఉంటుంది, ఇన్ఫాంటల్ యూట్రస్ అంటారు, అలా ఏమన్నా ఉందా అనేది చూసుకోవాలండి. లేదు ఫస్ట్ అంతా పీరియడ్స్ బాగానే వచ్చాయి, ఇప్పుడు చూసుకున్నప్పుడు సరిగ్గా అంటే మెనోపాజ్ స్టేజ్ ఇందాక మీరు అన్నట్టు అట్లా ఏమైనా ఉంది అని అంటే ఇందాక నేను చెప్పినట్టు ప్రీమెచ్యూర్ ఓవేరియన్ ఫెయిలియర్ అంటారండి. అంటే ఎగ్స్ అనేవి నార్మల్గా పుట్టినప్పటి నుంచి తగ్గుతూ వస్తాయండి. మెనోపాజ్ అంటే 40-50 yearsకి తగ్గడం కంప్లీట్గా తగ్గిపోతాయి. కొంచెమందిలో ఏంటంటే ఆ మెనోపాజ్ అంటే 50 years తర్వాత అవ్వాల్సింది ఈ 20-25లో కంప్లీట్గా తగ్గిపోతాయి. సో దానికి కాజ్ ఏంటనేది కూడా మళ్ళీ చూసుకోవాలి. అంటే ఏమైనా జెనెటిక్గా కాజెస్ తెలిసిన కండిషన్స్లో జెనెటిక్ కాజెస్ ఏమైనా ఉన్నాయా, లేదంటే ఏమైనా ఆపరేషన్స్ అయ్యాయా, ఏమైనా సర్జరీస్ రేడియేషన్ ఏమైనా తీసుకున్నారా, అలాంటివి చూసుకొని దాన్ని బట్టి ఇవాల్యుయేషన్ అనేది ఉంటుందండి. లేదు కంప్లీట్గా తగ్గిపోయింది అసలు ఇంకా లేదు అన్నప్పుడు కూడా ఇంకా నెక్స్ట్ చూడాలి. అంటే తనకి యూట్రస్ ఎలా ఉంది, యూట్రస్ లైనింగ్ రెస్పాండ్ అవుతుందా టాబ్లెట్స్తో అనేది చూసుకోవచ్చు.
అలా రెస్పాండ్ అవుతుంది అంటే తనకి పీరియడ్స్ రావడానికి టాబ్లెట్స్ పెట్టొచ్చు. అండ్ తర్వాత ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయడానికి కూడా కొన్ని టెక్నిక్స్ ఉన్నాయండి. అంటే మీరు హాస్పిటల్కి రాగలిగితే దాన్ని ఇవాల్యుయేట్ చేసుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇందాక చెప్పినట్టు ఈ ప్రాబ్లమా అంటే అసలు పీరియడ్స్ రాలేదా లేదంటే పీరియడ్స్ ఇప్పుడు తగ్గిపోయి ఆ ప్రీమెచ్యూర్ ఓవేరియన్ ఫెయిలియర్ కండిషన్ అనేది చూసుకొని దాన్ని బట్టి ట్రీట్మెంట్ అనేది చేసుకోవచ్చండి. ఎస్ డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. సునీత గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి చెప్పండి. డాక్టర్ గారు ఉన్నారు, మేడం. చెప్పండి. హలో హలో చెప్పండి మా. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. మేడంతో మాట్లాడదామనండి. Yes, చెప్పండి, మాట్లాడుతున్నారు వినండి. మేడం ఫస్ట్ ఐవీఎఫ్ సైకిల్ ఫెయిల్ అయింది మేడం. ఓకే. సెకండ్ సైకిల్కి వెళ్ళాలంటే ఎన్ని మంత్స్ గ్యాప్ తీసుకోవాలనుకుంటున్నాను? అంటే నార్మల్గా ఫస్ట్ టైం అసలు ఫస్ట్ ఐవీఎఫ్ ఎందుకు ఫెయిల్ అయింది అనేది చూసుకోవాలండి. ఇప్పుడు మీరు ఐవీఎఫ్ చేసినప్పుడు కాజ్ అసలు ఐవీఎఫ్ ఎందుకు చేశారు మీకు అప్పుడు ఏమైనా కాజ్ చెప్పారా అండి? ఏజ్ ఫ్యాక్టర్ మేడం. మ్యారేజ్ లైఫ్ 37 years 10 years మేడం. ఓకే, 37. మీ ఏజ్ ఎంత? 37 years అండి. 37 మేడం. సో నెక్స్ట్ సైకిల్కి ఎన్ని డేస్ గ్యాప్ అనేది ఏమి ఉండదండి. మీకు పీరియడ్ వచ్చిన సెకండ్ డే ఒకసారి మీరు రాగలిగితే ఆ ఎగ్స్ అనేవి ఎలా ఉన్నాయో చూసుకొని, అంటే ఏం సిస్ట్లు అట్లా ఏం లేవు. ముందు సైకిల్లో ఆ స్టిమ్యులేషన్ చేసిన తర్వాత ఒక్కొక్కసారి సిస్ట్ ఉంటాయండి, అలా ఏమి సిస్ట్ లేవు, అంటే నీటి బుడగల్లాగా ఏం లేవు. ఓవరీస్ రెండు బాగానే ఉన్నాయి, అందులో ఎగ్ కౌంట్ కూడా బాగానే కనిపిస్తుంది అన్నప్పుడు ఇంకా డిలే చేయడం అనేది అడ్వైస్ చేయము. నెక్స్ట్ సైకిల్లో కూడా వెళ్ళొచ్చు. సో దానికి ఏంటంటే ఒకసారి మీరు హాస్పిటల్కి అంటే డాక్టర్ని కనుక కలిసినట్టయితే అది చూసి డిసైడ్ చేస్తారండి. ఎస్ డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. అరుణ గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. హలో మేడం. హలో చెప్పండి. చెప్పండి మేడం, మా పాపకు పీసీఓడి ప్రాబ్లం ఉంది మేడం. పాప 15 years మేడం. ఓకే. హలో చెప్పండి మా, చెప్పండి. అయితే పాపకు అసలు వెయిట్ ఎక్కువ ఉంది అని మేడం ఇక్కడ మా మామనర్ల లోకల్ మేడంకు చూపించుకున్నాం మేడం మేము. ఓకే. చూపించుకుంటే వెయిట్ చాలుందమ్మా, వెయిట్ తగ్గితే వస్తాయి అని అన్నారు మేడం. ఎస్. ఎక్సర్సైజ్ అవి చేయాలి, ఫుడ్ లో కొంచెం చేంజెస్ చేయాలి అని చెప్పింది మేడం. చెప్పిన తర్వాత పాప వెయిట్ తగ్గింది మేడం. ఓకే. వెయిట్ తగ్గిన తర్వాత 1 month కరెక్ట్ గా వచ్చింది. మళ్ళీ ఇప్పుడు 2 months అయింది, రాలేదు మేడం మళ్ళీ డేట్. అయితే అన్నం తినొద్దు అని చెప్పింది. ఓకే. అయితే రైస్ అసలు ఏం తినలే పాప కూడా. అసలు కంటిన్యూగా మేడం చెప్పినట్లు అన్ని విషయాలు కరెక్ట్ గానే పాటించింది. మేడం చెప్పిన తర్వాత 1 month కు కరెక్ట్ గా వచ్చింది. మళ్ళీ ఇప్పుడు 2 months అయిపోయింది మేడం. ఓకే, అదేనండి ఇందాక నేను చెప్పినట్టు అది జస్ట్ 1 month 2 months కి వెయిట్ లాస్ అనేది కాదండి, అది ఒక కంటిన్యూస్ ప్రాసెస్. అంటే తన ఓవరాల్ గా వెయిట్ అనేది నార్మల్ లెవెల్కి నార్మల్ రేంజ్కి వచ్చిందా లేదా అనేది ఇంపార్టెంట్ అండి. సో జస్ట్ ఇప్పుడు సడన్గా వెయిట్ లాస్ అయ్యాము, నెక్స్ట్ సైకిల్ బాగానే ఉంది, ఆ నెక్స్ట్ సైకిల్ అని కాదు, ఇట్ టేక్స్ టైం అండి. మీరు మనం చెప్పినట్టు ఆ లైఫ్ స్టైల్ చేంజెస్ అనేది తను లైఫ్ లాంగ్ చేయాల్సిందే. అది అలా చేస్తూ వెయిట్ తగ్గిన తర్వాత కూడా ఇంకా పీరియడ్స్ సరిగ్గా రావట్లేదు అంటే ఒకసారి వేరే హార్మోనల్ ఇవాల్యుయేషన్ కూడా చేసుకోవాలి. బట్ స్టిల్ ఒక్కొక్కసారి ఏంటంటే ఈ చిన్నపిల్లల్లో అడాలసెంట్స్లో పర్టికులర్లీ పీరియడ్స్ ఏ ప్రాబ్లం లేకపోయినా కూడా ఒక్కొక్కసారి ఇర్రెగ్యులర్గా ఉంటాయి. సో ఒక ఫస్ట్ పీరియడ్ స్టార్ట్ అయినాక ఒక 5 years to 8 years వరకు కూడా కొంచెం ఇర్రెగ్యులర్గా కొంచెం మందికి ఉంటాయి. సో అలా ఉన్నప్పుడు ఒక్కొక్కసారి టాబ్లెట్స్ అవసరం పడుతుంది. సో మీ కండిషన్లో వెయిట్ లాస్ అనేది ఆల్రెడీ స్టార్ట్ చేశారు కాబట్టి మళ్ళీ పీరియడ్స్ అనేది రెగ్యులరైజ్ అవ్వడానికి ఒక 2 to 3 cycles ఆఫ్ టాబ్లెట్స్ కూడా యూస్ చేయొచ్చు. దాంతోపాటు ఈ లైఫ్ స్టైల్ చేంజెస్ అనేవి కూడా చేయాలండి. ఎస్ డాక్టర్, అయితే ఈ థైరాయిడ్ ప్రాబ్లం అనేది ఇన్ఫర్టిలిటీకి ఎలా కారణం అవుతుంది? సో థైరాయిడ్ అనేది అంటే హైపోథైరాయిడా లేదంటే హైపర్ థైరాయిడ్ అని చూసుకోవాలండి. థైరాయిడ్ హార్మోన్స్ అనేవి కరెక్ట్గా లేవు, నార్మల్ రేంజ్లో లేవు అన్నప్పుడు అసలు ఎగ్ డెవలప్మెంట్ మీద ఎఫెక్ట్ అవుతుంది. థైరాయిడ్ హార్మోన్ కానివ్వండి, ప్రొలాక్టిన్ అనే ఇంకొక హార్మోన్ ఉంటుంది. ఇవన్నీ ఏంటంటే నార్మల్ ఎగ్ డెవలప్మెంట్ ప్లస్ రిలీజ్కి, అంటే ఎగ్ పెరగాలి ప్లస్ రిలీజ్ అవ్వాలి, ఈ అన్నిటికీ దాని నార్మల్ లెవెల్స్లో ఉండడం అనేది ఇంపార్టెంట్. సో అది నార్మల్ లెవెల్లో లేదు అన్నప్పుడు మళ్ళీ ఈ వేరే చేంజెస్ కూడా చూస్తుంటాం, అంటే సడన్గా బరువు పెరగడము లేదంటే వేరే ప్రాబ్లమ్స్ కూడా చూస్తుంటాం. అందుకనే ఇవన్నీ ఇంటర్ రిలేటెడ్గా చెప్తామండి. సో థైరాయిడ్, ప్రొలాక్టిన్, వెయిట్ ఇవన్నీ ఏంటంటే నార్మల్ రేంజ్లో ఉండేలాగా చూడాలి బిఫోర్ ప్లానింగ్ ప్రెగ్నెన్సీ. ఎస్, అయితే డాక్టర్, అయితే డయాబెటిక్ ప్రాబ్లం కూడా ఇన్ఫర్టిలిటీకి ఒక కారణం అవుతుందంటారా? డెఫినెట్గా అండి. సో డయాబెటీస్ అనేది ఈ ఫస్ట్ మళ్ళీ ఇందాక నేను చెప్పినట్టు వెయిట్ డయాబెటీస్ ప్రాబ్లం ఉంది అన్న వాళ్ళకి, అంటే షుగర్స్ అసలు కంట్రోల్లో లేవు అన్న వాళ్ళకి మళ్ళీ బరువు పెరగడం అనే కాంప్లికేషన్ ఉంటుంది. దాంతో మళ్ళీ సైకిల్స్ ఇర్రెగ్యులర్ అవ్వడం, లేదు ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత కూడా అసలు షుగర్స్ అనేవి కంట్రోల్లో లేవు అన్నప్పుడు ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత కూడా అబార్షన్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, లేదంటే బేబీస్లో వేరే అనామలీస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది.
సో ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసే ముందే షుగర్స్ అనేవి, బ్లడ్ ప్రెషర్స్ ఇవన్నీ నార్మల్ లెవెల్లో ఉండేలాగా చెక్ చేసుకోమని చెప్తుంటాం. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్. ఇది ఇవాల్టి గుడ్ హెల్త్. స్టే ట్యూన్ టు V6 న్యూస్.